హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను పన్నీర్ పొటాటో ఫ్రై చేస్తున్నానండి. దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ లాగా చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి. పన్నీర్ పొటాటో ఫ్రై చేసుకోవడానికి ముందుగా 100 గ్రామ్స్ పన్నీర్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవడానికి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ మిరియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చిని ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి. ఒక 10 ఎల్లిపాయల్ని ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒక లెమన్ని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. స్మాష్ అవ్వకుండా చూసుకోవాలి పన్నీర్ని. ఇలా మంచిగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాటర్ని రెడీ చేసుకుందామండి. 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పల్చగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. బాగా తిక్కుగా ఉండొద్దండి పిండి, కొంచెం పల్చగానే ఉండాలి. ఇలా పల్చగా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిపోయింది, పన్నీర్ కూడా మ్యాగ్నెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. ఈ పొటాటోస్ని ఇలా స్లైస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కని ఇలా పెట్టేసి టూత్ పిక్తో ఇలా స్టిక్ చేసి పెట్టుకోవాలండి. ఇలానే అన్నింటినీ చేసుకో. ఇలా అన్నింటినీ స్టిక్ చేసి పెట్టుకోవాలండి పక్కన. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇది డిప్ చేస్తూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిందండి తీసేటప్పుడు ఆయిల్లో నుండి. వేడివేడిగా పన్నీర్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. పైనుండి కొద్దిగా సాల్ట్, చాట్ మసాలా మిక్స్ చేసి వేసుకోవాలండి, బాగుంటుంది. పచ్చిమిర్చిని, కరివేపాకుని కూడా ఇలా ఫ్రై చేసి పైనుండి ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.